హాయ్. డైలీ మీ బాడీ మీతో మాట్లాడుతుంది. వింటున్నారా? వదిలేస్తున్నారా? వదిలేశారనుకోండి, అది ఒకరోజు అరుస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా వినాల్సి వస్తుంది. ఏంటి అని అనుకుంటున్నారా? నార్మల్గా మనం డైలీ మన ఫ్యామిలీ గురించి, మనకున్న ప్రాబ్లమ్స్ గురించి, మన కెరియర్ గురించి, అన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. బట్ నిజం చెప్పండి, మీ బాడీ గురించి ఎప్పుడు ఆలోచించారు లాస్ట్ టైం? నేను చెప్పనా? మీకు ఎప్పుడన్నా హెడేక్ కానీ, స్టమక్ పెయిన్ కానీ, ఫీవర్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మీ బాడీ గురించి మీకు ఆలోచన వస్తుంది. అరే, కొంచెం మంచి ఫుడ్ తినాలి అని అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ మధ్య ఒకటి ఎక్స్పీరియన్స్ అయ్యా. ఏంటి అని అంటే, ఒక్కొక్కసారి నేను జంక్ ఫుడ్ తింటూ ఉంటాను, ఆయిలీ ఫుడ్ తింటూ ఉంటాను. అప్పుడు ఆ రోజే లేదంటే నెక్స్ట్ డే నాకు ఒక్కొక్కసారి 1 అవర్ 2 అవర్స్ కంటిన్యూస్గా దగ్గు వస్తూనే ఉంటుంది. అమ్మ, నేను చచ్చిపోతానేమో అనిపిస్తుంది. అలా 3-4 టైమ్స్ అయింది. అప్పుడు నాకేం అర్థమైందంటే, నా బాడీ నాకేదో చెప్పాలనుకుంటుంది అని అర్థమైంది. నువ్వు ఇలా జంక్ ఫుడ్ తింటే, ఆయిలీ ఫుడ్ తింటే నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను అని చెప్తుంది. నా కడుపుకి చాలా కష్టంగా ఉంది నేను ఇది డైజెస్ట్ చేసుకోవడానికి. నువ్వు ఇవన్నీ చెత్తగా తింటే నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను అని చెప్తుంది అని నాకు అర్థమైంది. సో మనం ఎప్పుడైనా కూడా, మనకి ఎప్పుడైనా కడుపు నొప్పో హెడేకో వస్తే, అబ్బా ఏంద్రా బాబు ఈ బాధ అని అనుకుంటామే కానీ మన బాడీ మనతో మాట్లాడుతుంది అని మాత్రం మనం అనుకోము. మన కడుపు నొప్పి ఎందుకు వస్తుంది? ఒక్కొక్కసారి ఏదన్నా బయట ఫుడ్ మనకు పడకపోతే స్టమక్ పెయిన్ వస్తుంది. హెడేక్ ఎందుకు వస్తుంది? బాగా స్ట్రెస్ తీసుకుంటే, లేదు అంటే కంటిన్యూస్గా సిస్టమ్ చూడడం వల్లనో, ల్యాప్టాప్ చూడడం వల్లనో, లైక్ మొబైల్ చూడడం వల్లనో వస్తూ ఉంటుంది. అది మనకు తెలుసు. సో మన బాడీ మనకు చెప్తుంది దాట్ ప్లీజ్ మీ లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేయండి, కొంచెం స్క్రీన్ టైం తగ్గించండి, కొంచెం బయట ఫుడ్ తగ్గించండి అని మనతో మెల్లిగా చెప్తుంది. అది చెప్పినప్పుడు మనం వినం, గట్టిగా అరుస్తుంది ఒకసారి. అంటే ఒక పెద్ద హెల్త్ ఇష్యూ వస్తుంది కదా, అప్పుడు మనం సచ్చినట్టు వింటాం. సో అక్కడి వరకు వెళ్ళక ముందే మనం డైలీ మన బాడీ మనకి ఏదైతే చెప్తుందో అది వినడం మనం అలవాటు చేసుకుంటే అది అరవదు. ఇట్ విల్ బీ వెరీ కామ్ టు అస్. అంటే మనం మన బాడీకి ఇష్టమైంది లైక్ హెల్దీ ఫుడ్స్ తిన్నామనుకోండి, మన బాడీ కూడా లైట్గా ఫీల్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మన స్టమక్కి ఈజీగా డైజెషన్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ బీ హ్యాపీ. మన హార్ట్కి మంచి ప్యూర్ బ్లడ్ దొరుకుతుంది, ఏం చెత్త బ్లడ్ ఉండదు. ఈవెన్ దాట్ విల్ బీ హ్యాపీ. ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ విల్ ఫీల్ లైట్ అండ్ హ్యాపీ. ఇంటర్నల్గా అంత హ్యాపీ ఉంటే మనం ఎక్స్టర్నల్గా ఎంత హ్యాపీగా ఉండొచ్చు. సో ఎప్పుడైనా కూడా మీ బాడీ మీకు ఏదైనా చెప్తుంది అంటే నెగ్లెక్ట్ చేయకండి. మనకి మన ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా చెప్తే వదిలేస్తామా? లేదు కదా. మన ఫ్యామిలీకి మనం అన్హెల్దీ ఫుడ్ పెట్టాలి అనుకుంటామా? లేదు కదా. మరి మన ఓన్ బాడీకి మనం ఎందుకు అలా చేస్తున్నాము? మనం ఎందుకు హెల్దీ ఫుడ్ తీసుకోవట్లేదు? ఎందుకు అది చెప్పే మాటల్ని మనం వినట్లేదు? దానికి మాటలు రావు కానీ సైగలు వచ్చు. ఆ సైగలు మనం ఎందుకు గమనించలేకపోతున్నాము? మనతో ఉండేది, మన లైఫ్ లాంగ్ మనతో ఉండేది అంటే మన బాడీ ఒక్కటే కదా. అది మనం 24 అవర్స్ ఒక్క సెకండ్ కూడా బ్రేక్ తీసుకోకుండా 24 అవర్స్ మన గురించి వర్క్ చేస్తూనే ఉంది. బట్ మనం గ్రాంటెడ్గా తీసుకుంటాం. ఒకటి ఏదో అయ్యేంత వరకు మనం దాని గురించి ఆలోచించాం. ఈజ్ దట్ కరెక్ట్? మన గురించి ఎవరైనా పనిచేస్తే, అబ్బా వీళ్ళు ఎంత మంచి వాళ్ళు, నా గురించే పనిచేస్తున్నారు అని అనుకుంటాం. మరి మన బాడీ ఒక్క సెకండ్ రెస్ట్ ఇవ్వకుండా అంత వర్క్ చేస్తుంది కదా. మరి ఎందుకు మనం దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాం? ఎందుకు దానికి కష్టపడుతున్నాం? మంచి ఫుడ్, మంచి ఎక్సర్సైజ్, యోగా ఇవన్నీ ఇస్తే అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది, రైట్? మనం ఎంత హ్యాపీగా, అంటే మనల్ని ఎంత హ్యాపీగా ఉంచుతుంది. మనం మనల్ని మన గురించి ఆలోచించే వాటిని గురించి
లైట్ తీసుకుంటాం. సో ప్లీజ్ లైట్ తీసుకోకండి. మీ బాడీ మీకేం చెప్తుందో వినండి. దాన్ని హ్యాపీగా ఎలా ఉంచుకోవాలో చూడండి. మీకు ఏదో టేస్టీగా కనిపించింది, అబ్బా టేస్ట్ గురించి మనం తింటాం, బట్ ఇంటర్నల్గా మన బాడీ ఎంత స్ట్రగుల్ అవుతుందో మనం చూడం, రైట్? సో ఒకటి తినే ముందు అది మీ బాడీకి లైట్గా ఫీల్ అవుతుందా లేదంటే కష్టపడుతుందా ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు మీరే ఆటోమేటిక్గా హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు, రైట్? I hope you got my point. I hope you will take care of your body so good that మీ బాడీ కూడా మిమ్మల్ని అంతే మంచిగా చూసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.